ఓం విఘ్నేశ్వరాయ నమః. హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో వినాయక వ్రతకల్పం, అదేనండి వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ సులభంగా మీరే ఎలా చేసుకోవచ్చో చూడండి. ఇవన్నీ పూజకి కావాల్సిన సామాగ్రి. భాద్రపద శుక్లపక్ష చవితి రోజు మనము వినాయక చవితి జరుపుకుంటాము. ముందుగా ఒక పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఒక పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజను ప్రారంభించాలి. ఆ తర్వాత ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి, నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకాలు, జిల్లేడుకాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు పోసి పైన టెంకాయ, జాకెట్ ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. ముందుగా ఈ శ్లోకాన్ని చదివి పూజని ప్రారంభించాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కలశానికి గంధము, బొట్లు పెట్టి అక్షింతలు అద్ది లోపల ఒక పుష్పము ఉంచి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ మంత్రాలను చదవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీళ్లు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యోం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యోం నమః, ఓం వాణి హిరణ్య గర్భాభ్యోం నమః, ఓం శచీపురంధరాభ్యోం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యోం నమః, ఓం శ్రీ సీతారామాభ్యోం నమః. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభారక ఏతాశమ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ మంత్రాన్ని చదువుతూ అక్షింతలు తలపై నుంచి వెనక్కి వేసుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం. ఓం భూహు, ఓం భువః, ఓం సువః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి నాయః స్మరైద్వై విరూపాక్షం స బాహభ్యంతరశుచిః అని 4 దిక్కుల ఉద్ధరణితో నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. మమ ఉప్పాత సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభోన ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత్య మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతే భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ బుధవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ గోత్రము, మీ నామధేయము చదువుకోవాలి. ధర్మపత్ని సమేతోహం. మీ భార్య పేరు, పిల్లల పేరు, మిగిలిన కుటుంబ సభ్యుల పేర్లని కూడా ఇక్కడ చదవాలి. ఆ తర్వాత సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవత ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే అధౌ నిర్విఘ్న పరిసమాప్యార్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే అంటూ కుడి చెయ్యి ఉంగరం వేలితో నీళ్లను ముట్టుకోవాలి.
భవసంచిత పాపౌగా విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ఏకదంతం శూర్పకర్ణం గజవ్రక్తం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం ఉత్తమం గణాధస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి అత్ర గచ్చ జగద్వంద్య సురారాజార్చితేశ్వర అనాథనాద సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ఆవాహయామి. మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతి గృహత్యాం ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహణార్ఘ్యం మాయాదత్తం గంధపుష్పాక్షతైరుత్యం అర్ఘ్యం సమర్పయామి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మాయాదత్తం గృహణ ద్విరదానన పాద్యం సమర్పయామి. అనాథనాద సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. దధిక్షీర సమాయుక్తం తామద్వాజ్వేన సమన్వితం మధుపర్కం గృహణేదం గజవ్రక్తం నమోస్తేస్తు మధుపర్కం సమర్పయామి. స్నాన పంచామృతైర్దేవ గృహణ గణనాయక అనాథనాద సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్యః అహృతైర మలిర్నలైః స్నానం కురుష్వ భగవాను మా పుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్రం ద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహణత్వం లంబోదర హరాత్మజ వస్త్రాయుగ్మం సమర్పయామి. రాజితం బహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సూరశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహత్యాం గంధాన్ సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తుండులాన్ శుభాన్ గృహణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి. సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహ నమోస్తుతే. ఇప్పుడు అధాంగ పూజ. ఇవి చదువుతూ స్వామివారికి పువ్వులు సమర్పించండి. గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానూని పూజయామి. విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. అకువాహనాయ నమః ఊరు పూజయామి. హేరంభాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాదాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాంగణ్యాని పూజయామి. తరువాత ఏకవింశతి పత్రి పూజ. ఈ వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించే 21 పత్రి గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. చెప్పడం మాత్రమే కాదు, ఆ పత్రినన్నిటినీ కూడా లైవ్లో చూపించాను. అలాగే ఆ పత్రి యొక్క విశేషాలు మరియు ఉపయోగాలను కూడా ఆ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇప్పుడైతే మనము పత్రి పూజ మొదలు పెడదాం. సుముఖాయ నమః మాచీపత్రం పూజాయామి. గణాధిపాయ నమః బృహతిపత్రం పూజాయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజాయామి. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజాయామి. హరసూనవే నమః దతురపత్రం పూజాయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజాయామి. గుహగ్రజాయ నమః అపమార్గపత్రం పూజాయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజాయామి. ఏకదంతాయ నమః చూతపత్రం పూజాయామి. వికటాయ నమః కరవీరపత్రం పూజాయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజాయామి. వటవే నమః దాడిమీపత్రం పూజాయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజాయామి. ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజాయామి. హేరంభాయ నమః సింధూవారపత్రం పూజాయామి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజాయామి. సూరాగ్రజాయాయ నమః గండకీపత్రం పూజాయామి. ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజాయామి. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజాయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజాయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజాయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజాయామి. తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజ.
ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీప్తాయ నమః, ఓం సుగనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠారాయ నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బల్వాన్విత్యాయ నమః, ఓం బలోద్ధతాయ నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం భావాత్మజాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకర ప్రభాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్తఫలప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళసుస్వరాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం జ్యాయసే నమః, ఓం యక్షికిన్నర సేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీర నినదాయ నమః, ఓం వటవే నమః, ఓం జ్యోతిషే నమః, ఓం ఆక్రాంత పదచిద్భవే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తరూపాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అపాకృత పరాక్రమాయ నమః, ఓం సత్యధర్మినే నమః, ఓం సఖ్యై నమః, ఓం సారాయ నమః, ఓం సరసాంభునిదయే నమః, ఓం మహేశాయ నమః, ఓం విషాదాంగాయ నమః, ఓం మణికింకిని మేఖలాయ నమః, ఓం సమస్త దేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం సతోతిత్తాయ నమః, ఓం విశ్వద్రూషే నమః, ఓం విశ్వరక్షా విధానకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం పరాజయినే నమః, ఓం సమస్త జగదాధరాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహణ వరదో భవ ధూపమాఘ్రాపయామి సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోజితం మయా గృహణ మంగళదీపం ఈశపుత్ర నమస్తుతే దీపం దర్శయామి. సుగంధా సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహణాం తచణముద్ధే ప్రకల్పితాన్ భక్ష్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహణం నైవేద్యం మాయాదత్తం వినాయక నైవేద్యం సమర్పయామి. సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాణి ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక సువర్ణపుష్పం సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైరుత్యం కర్పూర చూర్ణ సంయుక్త తాంబూలం ప్రతిగృహత్యాన్ తాంబూలం సమర్పయామి. ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మాయాదత్తం గృహణవరదో భవ నీరాజనం సమర్పయామి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్నాశన ప్రదక్షిణ నమస్కరాన్ సమర్పయామి. అర్ఘ్యం గృహణే హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్ష తైరుక్త్యం పాత్రస్థం పాపనాశన పునరర్ఘ్యం సమర్పయామి. ఓం బ్రహ్మవినాయకాయ నమః. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఇపిత్సమ్మే వరం దేహి వరత్రచ పరాంగతిం వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇక్కడితో వినాయక వ్రతకల్పం పూర్తయింది. కథ కూడా ఈ వీడియోలోనే చెప్తే వీడియో లెంతీగా అవుతుందని ఇక్కడ చెప్పడం లేదు. కథ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. Thank you for watching the video. Do like, share and subscribe.